ఏం పేరండి? నా పేరు బత్తిన శ్రీనివాస్. ఎక్కడ సార్? మానకొండ మండలం పుంజంపల్లి. అంటే మీరు వృత్తిరీత్యా వృత్తిరీత్యా ఇక నాది గౌడ, ఇదే వృత్తి, కళాలి పని. ఎట్లా ఉంది మీ వృత్తిపరంగా? మీరు మీ ఆదాయంతో మీరు మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ బ్రతకగలుగుతారా? ఇక ఇప్పుడు ఒకప్పట్లోకి ఏముందండి, కష్టం చేసుకుంటేనే కళ్ళు, బెల్ట్ షాపులు బాగా అయిపోయినాయి. ఇక రాబడి కూడా తక్కువనే ఉన్నది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆదాయం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇక సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పోద్దాలప్పుడు ఒక రకంగా ఉంటుంది, పరుపుదాలప్పుడు ఒక రకంగా ఉంటుంది, పండుదాలప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒకేలాగా మాత్రం ఉండదు. మరి ఇప్పుడు వచ్చే ఆదాయంతో మీ ఫ్యామిలీ అనేది పూర్తి స్థాయిలో గడుస్తుందా? ఒకప్పటి లెక్క లేదండి ఇప్పుడైతే. ఒకప్పుడు బతికినాం, బాగానే ఉన్నది. ఇప్పుడు ఇన్ని బెల్ట్ షాపులు ఇవన్నీ లేవు. అప్పుడు మంచిగానే మాకు ఆదాయం ఉన్నది, బతికినాం. అంటే గవర్నమెంట్ నుండి మీకు ఏమన్నా అంటే ఏమన్నా కావాలి అంటే ఏమని కోరుకుంటారు? గవర్నమెంట్ ఏం మీరు అడగాలనుకుంటారు? ఇక మా గవర్నమెంట్ అంటే పింఛన్లు అన్నారు, పింఛన్లు కూడా చక్కగా లేవు. ఈ మీకు సేఫ్టీ కిట్స్ అనేటివి ఇక సేఫ్టీ కిట్స్ అంటే కొంతమందికి ఇచ్చారు, పూర్తి స్థాయిలో అయితే వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఓ 10 మందికి ఏమో ఇచ్చినట్టున్నారు. దాదాపు మా 100 కుటుంబాలు ఉన్నాయి. అంటే మీ గీత వృత్తి అనేది మీ తరంతోని ఇక్కడికే ఉంటుంది అంటారా? మీకు ఇంకా ముందు తరాల మీ కొత్త వాళ్ళు అయితే నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అంతే, కొత్త వాళ్ళు అయితే ఎవరు నేర్చుకోలేరు. పిల్లలకు నేర్పించే ప్రయత్నం ఏం చేస్తారు? ఇక పిల్లలు ఎవరు ఎక్కుతారు సార్? ఇప్పుడు ఎవరు ఎక్కుతలేరు. ఇప్పుడు రాబడి ఉంటే ఎవరైనా కష్టం చేసుకుంటారు. ఇప్పుడు రాబడి లేనప్పుడు ఎవరు కష్టపడతలేరు. ఇక తలో పని, ఆటోలు నడుపుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, కూలి పనులు పోవడం, మరి మీకు బయటకు పోవడం. వ్యవసాయ భూమి అనండి ఏమన్నా? ఇక వ్యవసాయ భూములు అంటే నీళ్ళు లేవు సార్, ఉంది కానీ నీళ్ళు లేవు. వ్యవసాయం మీరు వృత్తిరీత్యా దీని మీద కళాల మీదనే ఆధారపడి బతుకుడు. నిత్యావసర వస్తువులు అయితే చాలా బాగా పెరిగినాయి. దాని మీద ఎట్లా అండి మీరు? ఇక నిత్యావసర వస్తువులు సార్ మేము అమ్ముకుంటేనే బతుకుడు. వాటితోటి మాకు నిత్యావసర వస్తువులు కూడా చక్కగా వస్తలేవు సార్ ఇప్పుడు. ఎట్లా మరి మీరు గవర్నమెంట్ నుండి ఏం కావాలనుకుంటారు? మాకు గవర్నమెంట్ ఏమైనా చేయుతనే ఇవ్వాలి సార్. మరి పెన్షన్స్ కానీ వస్తున్నాయి? పింఛన్స్ ఎక్కడండి? మొన్న అప్లై చేసినాం, ఇంకా లేదు. ఇప్పుడే మొన్నటిసారి అప్లై చేసినాం. ఇక కొంచెం పెరిగిన ఇస్తా అన్నారు, అవి కూడా ఇంతవరకు ఏం లేదు గవర్నమెంట్ నుంచి. అంటే గత ప్రభుత్వంలో ఏమన్నా ఎట్లా ఉండే మీకు గౌడ వృత్తి పరంగా వాళ్ళు సహకారం అనేది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల సహకారము, రెండు ప్రభుత్వాలు చూసుకుంటే ఏది అంటే? గత ప్రభుత్వం అంటే ఉన్నగాడికి పింఛన్లు అయితే సక్రమంగానే ఇచ్చిర్రు అప్పుడు. ఇక ఇప్పుడు కూడా ఇస్తారు కానీ కొత్త అయితే ఏం లేవు సార్. మాకు ఇస్తామా, పాతవి ఉన్నాయి సార్. ఇప్పుడు కొత్త మాకు అలవాటు చేసినవి అయితే ఏం లేవు ఇంకా. ఇప్పుడు అంటే మామూలుగా స్కూల్ ఫీజులు చూస్తే అధికంగా పెరిగినాయి. ప్రైవేట్ స్కూల్ అది ఒకటి. చాలామంది మట్టుకైతే ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ ఉందో ఆ ఫ్రీ బస్ అనేది ఎంత ఫ్రీగా వాడుకుంటారో మహిళలు, అంటే ఫ్రీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించలేకపోతారు పిల్లలు. ఎందుకోసం అని అంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే గవర్నమెంట్ పిల్లలు అంటే మీ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పంపించలేకపోతారు, ప్రైవేట్ స్కూల్ని ఎందుకు ఎంచుకుంటారు అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? ఈసారి ఏం చెప్పమంటుకుంటారు అంటే, ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు సార్ ఆదాయాన్ని మించి ఖర్చులు అయిపోయినాయి. ఇక పిల్లలు బాగా చదువుకోవాలని కష్టం చేసినా ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తారు సార్. అంటే ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో బాగుండదనా, లేకుంటే ఇంకా మంచి మెరుగైన విద్య అనేది ప్రైవేట్ స్కూల్నే ఉంటుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు అయితే ఉంది కానీ పిల్లలు పోతలేరు కదా సార్. ఇప్పుడు అయితే మెరుగ్గానే ఉన్నది కానీ పిల్లలు పోవట్లేదు. ఏం చేద్దాం? ఒకళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకే పోతా ఉన్నారు.